పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్స్ సమావేశానికి ఎందుకు రాలేదు? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఆయన వ్యక్తిగత కారణాలతో రాలేదు అనే క్లారిటీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరొక సమాచారం వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ గురువు పవన్ కళ్యాణ్కి గురు వినియోగం జరిగినట్టుగా తెలుస్తుంది. ఆయన మార్షల్ ఆర్ట్స్ గురువు మరణించారు. ఈ అంశానికి సంబంధించి స్వయంగా పవన్ కళ్యాణే ఒక లేఖను రిలీజ్ చేశారు. గతంలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి సమయంలో ఫిట్నెస్ కోసం, మార్షల్ ఆర్ట్స్ కోసం ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నారు. చెన్నైలో ఉండేటువంటి ఆ గురువు గురించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, ఆ లేఖలో ఏం రాశారు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది పవన్ కళ్యాణ్ షిహాన్ హుస్సేని అనేటువంటి మార్షల్ ఆర్ట్స్ గురువుకి సంబంధించి ఆయన ఆత్మకు శాంతి కలగాలనేటువంటి మెసేజ్ని పవన్ కళ్యాణ్ రాశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాసినటువంటి లెటర్ ఇది. మార్షల్ ఆర్ట్స్లో గురువు శిక్షణ ఇచ్చిన గురువు మరణం వేదనాకరం అని చెప్పని లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారి సంతకంతో. మార్షల్ ఆర్ట్స్లో ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ఆర్చరీలో శిక్షకుడు, అంటే విలువిద్యలో కూడా ఆయన ట్రైనింగ్ ఇస్తారు. మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సైని గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని 4 రోజుల కిందటే తెలిసింది. వారి ఆరోగ్యం గురించి చెన్నైలో ఉన్న నా మిత్రుల ద్వారా వాకబు చేసి విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను. అలాగే ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్ళి హుస్సేని గారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నాను. ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. హుస్సేని గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. చెన్నైలో హుస్సేని గారు కరాటే చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. ఆయన చెప్పినవి ఖచ్చితంగా పాటించేవాడిని. తొలుత ఆయన కరాటే నేర్పేందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు, కుదరదు అన్నారు. ఎంతో బతిమాలితే ఒప్పుకున్నారు. తెల్లవారుజామున వెళ్ళి సాయంత్రం వరకు ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రంలో కథానాయక పాత్ర కిక్ బాక్సింగ్ నేర్చుకునేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి. హుస్సేని గారి శిక్షణలో సుమారు 3000 మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుస్సేని గారు తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్లో కూడా ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. హుస్సేని గారి ప్రతిభ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతంలో ప్రావీణ్యం ఉంది, చక్కని చిత్రకారులు, శిల్పి, పలు చిత్రాల్లో నటించారు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. చెన్నై రోటరీ క్లబ్ ఇతర సమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే వెంట తీసుకెళ్లేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుస్సేని గారు మార్షల్ ఆర్ట్స్ను యువతీ యువకులకు మరింత చేరువ చేయాలని కాంక్షించేవారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేయాలని ప్రకటించడం ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించింది. హుస్సేని గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినటువంటి లెటరు. అంటే ఒక గురువుగానే కాకుండా ఒక దార్శనికుడిగా ఆయనని చూడొచ్చు అని పవన్ కళ్యాణ్ విశ్లేషిస్తున్నారు. చివరికి ఆయన భౌతిక కాయాన్ని కూడా మెడికల్ కాలేజ్ రీసెర్చ్ అవసరాల కోసం డొనేట్ చేయడం అనేది ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నారనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. అలాంటి ఎంతో అన్యోన్యత, ఎంతో అవినాభావ సంబంధం కలిగినటువంటి గురువుని కోల్పోవడం అనేది పవన్ కళ్యాణ్ ఆవేదన భరితమైనటువంటి లేఖ సారాంశం ఇది. వాస్తవానికి ఆయనకి ట్రీట్మెంట్ చేయించాలనుకున్నారు. 29వ తేదీన చెన్నై వెళ్ళి పరామర్శించాలనుకున్నారు. ఈలోగానే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చూస్తే సినిమాల్లో ఎంటర్ అయిన సందర్భం నుంచి కూడా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి సన్నివేశాలు మొదటి సినిమాలోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసిన హీరోగా ఆయనకి పేరుంది. సో ఆ కృషి వెనక ఉన్నది హుస్సేని గారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు బహుశా మీటింగ్స్కి అటెండ్ కాకపోవడానికి ఉన్నటువంటి కొన్ని కారణాల్లో ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఈ ఆవేదన భరితమైనటువంటి లేఖ ద్వారా తన మనసులోని భావాలను పవన్ కళ్యాణ్ అభిమానులతో, ప్రజలతో పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.